నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 2024 మే 19వ తారీఖు నుంచి 2024 మే 25వ తారీఖు వరకు ఉన్న వార ఫలితాలలో కన్యారాశి వారికి చూద్దాము. ముందుగా ఈ వారం రోజుల్లో 19 నుండి 25 వరకు చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాము. 19వ తారీఖున కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేయడం జరిగింది. చంద్రుడు అధిపతి 20వ తారీఖున చిత్తా నక్షత్రం మీద కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కుజ అధిపతి 21వ తారీఖున తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేయబోతాడు. రాహు అధిపతి 22వ తారీఖున తులారాశిలోనే స్వాతి నక్షత్రం మీద సగభాగము, విశాఖ సగభాగము మీద సంచారం చేస్తాడు. విశాఖ నక్షత్రాధిపతి గురువు. ఇక 23వ తారీఖున కూడా వృశ్చిక రాశిలో విశాఖ మీద, అనురాధ మీద సంచారం చేయబోతాడు చంద్రుడు. గురు విశాఖ అధిపతి, అనురాధ శని అధిపతి. ఇక 24వ తారీఖున వృశ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేయబోతాడు. జ్యేష్ఠ నక్షత్రాధిపతి ఇక బుధుడు. ఇక 25వ తారీఖున వృశ్చిక రాశిలో మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. జ్యేష్ఠ అధిపతి బుధుడు చెప్పుకున్నాము. మధ్యాహ్నం నుంచి ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేయబోతాడు. మూలా నక్షత్రాధిపతి కేతువు. అయితే కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి యాక్టివేషన్లో ఉండి ఇక చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతువులు ఈ కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలను అందివ్వబోతున్నారు అనేది చూచాయిగా క్లుప్తంగా తెలుసుకుందాము. ఇప్పుడు దానికి ముందర అసలు గోచార ఖగోళంలో ప్రస్తుత గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం రాశి చక్రంలో. అయితే కుజ, రాహువులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. బుధ, శుక్రులు 20వ తారీఖు వరకు ఉండి శుక్రుడు 20వ తారీఖున బుధ, శుక్రులు కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రస్తుతం 20వ తారీఖున వృషభ రాశిలోకి శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అక్కడ ఆల్రెడీ గురువు సంచారం చేస్తున్నాడు, సూర్యుడు కూడా సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలోనే. ఇక కన్యా రాశిలో కేతు సంచారం చేయటం జరుగుతుంది. ఇక కుంభరాశిలో శని తన సొంత ఇంట్లో మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఈ వార గ్రహ స్థితి. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే కన్యారాశి వారికి ఈ వారం వారు తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. 19, 20 తేదీల్లో రుణాలు తీర్చడం వలన వృత్తిలో లాభాల వల్ల కూడా కనపడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది, రుణాలు తీరుస్తారు, రుణాలు పొందుతారు అనే దానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్త పరిజ్ఞానాన్ని పొందుతారు. వ్యవసాయదారులకి బాగుంటుంది, లాభాలు పొందేది ఉంటుంది. శారీరక మరియు భౌతిక సుఖం ఉంటుంది. విలువైన వస్తువులకి కూడా పరిగణనలో ఉంచుకుంటారు. వ్యాపారస్తులకి 19, 20 తేదీల్లో సంతృప్తికరమైన లాభాలతో సాఫీగా ఉంటుంది, ఆనందంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకి విద్యలో రాణిస్తారు. ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది. ఇంటిలో కొన్ని శుభకార్యాలు చేసేది కూడా అనుకూలం. సంపద లభించేది, విజయాలు ఉంటాయి అన్ని పనుల్లో. ప్రాజెక్ట్స్లలో ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వెంచర్లలో లాభాన్ని ఆశిస్తారు. సౌకర్యవంతమైన జీవన శైలిని అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంలో సంతోషంగా ఉంటారు. కుటుంబంతో శత్రువుల బెడద వదిలించుకునే మార్గాలుగా ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా అప్పులు తీరడం ఉండొచ్చు అనేది కూడా కనపడుతోంది. వ్యాపార పోటీదారులపై ధీటుగా ఉండాలని కష్టపడేది కనపడుతోంది. ముఖ్యంగా ఈ వారంలో ధనలాభాలు వస్తాయి అనేది ఉంది. బంధువులతో, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఇక 21, 22 తేదీల్లో కూడా పరిస్థితుల్లో ఆకస్మికంగా మార్పులు సంభవిస్తాయి. ఆదాయం తగ్గుతుంది. గతంలో దాచిన ఆదాయంకి లోటు ఉండదు, కానీ నష్టాలు ఉండవు. కానీ ప్రస్తుతం ఆర్థిక లాభాలకై వెచ్చించే టైం కానీ, వివిధ ఆర్థిక వనరుల కోసం ప్రయత్నాలు కానీ ఫలించదు అని గ్రహస్థితి తెలియజేస్తోంది. ఆకస్మిక అడ్డంకులు, సమస్యలు రావచ్చు. ఆదాయం తగ్గటంలో ఆనందంగా ఉండలేరు. చెల్లించాల్సిన రుణబాధలు ఎక్కువగును. జీవిత వ్యాపార భాగస్వాములతో గొడవలు, రుణాలు తీసుకున్న వారి నుండి తిరిగి చెల్లించని పరిస్థితికి అవమానాలు పడేది కనపడుతోంది.
మొత్తం మీద సంతోషం హరిస్తుంది. చేసిన తప్పులకి అయితే మతపరమైన కార్యక్రమాల్లో పై ఆసక్తిని చూపుతారు. ఈ సమయంలో విదేశీ దూర ప్రయాణాలకి సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక అవాంతరాలను ఎదుర్కొనేది కూడా కనపడుతుంది. ఈ తేదీల్లో ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈర్ష్య ద్వేషాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా అవమానాలు, సంపద నష్టం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేది ఉంది అని గ్రహస్థితి. వాహనాల రిపేర్లకి అవకాశాలు, వాహన ప్రమాదాలకి అవకాశాలు, విద్యార్థుల చదువులో ఏకాగ్రత పెట్టాలి, చదివింది మర్చిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక 23, 24 తేదీల్లో కొంత మార్పులు అనుకూలంగా వస్తున్నాయి అనేది గ్రహస్థితి, గోచార గ్రహస్థితి తెలియజేస్తోంది. స్నేహితులు, బంధువులు, పెద్దలు, సోదరులు, సోదరీమణుల నుండి సపోర్ట్ తీసుకుంటారు. ఇతరులపై ఆధారపడేది ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటారు వ్యక్తి అనేది కనపడుతుంది. అయితే ధనాదాయంకి కొంత మేలుగా ఉండొచ్చు. హోదాలో సాధారణంగా ఉంటుంది. భంగపాటికి ఈ తేదీల్లో అవకాశాలు కనపడటం లేదు. విశ్రాంతిగా ఉంటారు. ఉద్యోగస్తులు, భాగస్వాములు కూడా సహ ఉద్యోగస్తులతో వాదాలు తగ్గించుకుని సంబంధాలను కలిగి ఉంటారు. ఆదాయం పెరగవచ్చు. ఇంక్రిమెంట్స్ ద్వారా కానీ ఉద్యోగస్తులకి దూర ప్రయాణాలకి కూడా అవకాశం ఉంటుంది. వీసాలు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అప్రయత్న ధనలాభం, కార్యసిద్ధి కూడా కనపడుతుంది అనేది కనపడుతుంది. అయితే తోటి ఉద్యోగస్తులతో ఆచితూచి మాట్లాడాలి 25వ తేదీన అనేది గ్రహించాలి. నిర్మాణం, భూములు, వాహనాలు విషయాల్లో కలిసి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఆర్థిక సమస్యల వల్ల ఆలస్యాలు జరిగేది 25వ తారీఖున కనపడుతుంది. ఈరోజు వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. చిన్న ప్రయాణాలు కూడా ఉండొచ్చు. వాటిల్లో ఇబ్బందులు కలగవచ్చు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండేది కనపడుతోంది. ఆరోగ్య విషయంగా, ఆందోళన విషయంగా, సంపద నష్టాల విషయాలకి, అవమానాలకి, కొన్ని అనుకోని అవాంతరాలకి జాగ్రత్తగా ఉండాలి అనేది గ్రహస్థితి, గోచార గ్రహస్థితి తెలియజేస్తుంది. ఉద్యోగంలో, ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించేది కనపడుతోంది. ఖర్చులు కూడా అధికంగా ఉండొచ్చు. వాదాలు, అనవసర కలహాలు, శత్రువుల బెడద లేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలి వీరు అనేది కనపడుతుంది. ఇతరుల నుండి మద్దతు కూడా, సహాయం కూడా లభిస్తాయి. ఇక హస్త నక్షత్ర జాతకులకైతే ఆకస్మిక ధనలాభాలు కనపడుతున్నాయి. ఇతరుల నుండి సహాయం పొందేది కూడా కనపడుతుంది. నిందలు పడకుండా జాగ్రత్త ముందే తీసుకోవాలి అనే సూచన. ఎవరి విషయాలకి కూడా వివాదంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నపూర్వక సమస్యలను తీర్చుకునేది కనపడుతుంది. కుటుంబ విషయాలకి, స్నేహితుల విషయాలకి, ఇరుగు పొరుగు వారి విషయాలకి కూడా మిక్స్డ్గా ఉంటాయి. రిజల్ట్స్ బాగానే ఉంటుంది అని కనపడుతుంది. అయితే మతపరమైన లేదా వ్యాపారపరమైన లేదా ఉద్యోగరీత్యా కూడా ప్రయాణాలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి, ప్రదేశాలను హాజరు అయ్యేది కూడా, ఆ ప్రదేశాలకు హాజరు అయ్యేది కూడా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన సదస్సు లాంటిది కూడా కనపడుతుంది. దానిలో పాల్గొనేది కూడా కనపడుతుంది. అది గురువులని దర్శించుకోవటం కూడా ఈ వారంలో కనపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లేదా యాత్రలు కూడా కలిసి వస్తాయి అనేది కూడా ఈ హస్త నక్షత్ర జాతకులకి తెలియజేస్తుంది. చిత్తా నక్షత్ర జాతకులకైతే వీరు వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి, నివారించాలి వాదనలను. ఉద్యోగంలో, వ్యాపార భాగస్వాములతో కానీ, స్నేహితుల సన్నిహితులతో కానీ, ప్రేమికులతో కానీ వివాదాలకు దూరంగా, విభేదాలకు తగ్గించుకునేదిగా, సామాజిక గౌరవం తగ్గేది ఉండదు అని గ్రహించాలి. తగ్గించుకుంటే సామాజిక గౌరవం తగ్గేది ఉండదు అని గ్రహించి వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నపూర్వక విషయాలను, సమస్యలను సర్దుబాటు చేసుకోవాల్సిందిగా గ్రహస్థితి, గోచార గ్రహస్థితి తెలియజేస్తుంది. ఇది ఈ వారం వ్యవహారాల్లో మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా రుణ సంబంధిత వ్యవహారాలు, ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, ఆరోగ్య సంబంధిత విషయాలలో ఎక్కువ ఇబ్బందులు పాలయ్యేదిగా గ్రహస్థితి కనపడుతుంది. ఇవి అన్నీ కూడా జన్మ జాతకంలో కూడా దశలు, అంతర్దశలు, గ్రహస్థితి ఇలాగే ఉంటే ఈ గోచర ఫలితాలు కూడా పరిగణలోనికి వస్తాయి. 100% అనేది గ్రహించాలి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.